జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బీజేపీ జై బీజేపీ వర్ధిల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి టైంలో పడ్డారు ఇట్రమ్మా ఇట్రండి మనకి పెద్దోళ్ళకి ఇస్తా చిన్నోళ్ళకి ఇవ్వతారా వచ్చేది మాస్క్ కావాలమ్మా చెప్పాలి అందరూ భోజనాల కోసం బయటకు పోయి తెచ్చుకోలేక చాలా ఇబ్బంది. ఏర్పాటు చేస్తే ఈ మారే పీపుల్ మొత్తం కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు జీజీహెచ్లోని మెటర్నిటీ వార్డు దగ్గర ఉన్నాము. రేపు 22వ తారీఖున మన అందరికీ అభిమాన నాయకుడు, అదేవిధంగా మన హీరో చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా జనసేన సోదరులందరూ కూడా. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. అయితే పద్మభూషణ్ కైంకర్యం చేసుకున్న అందరి ప్రియతమ హీరో ఆయన. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మా ఈ గుంటూరులో కూడా ఆళ్ళహరి గారు, ఇంకా మన మేకల రవీంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క దాసరి వెంకటేశ్వరరావు గారు, మాదర్స అప్పారావు గారు, వీరందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇక్కడ మనకి జీజీహెచ్లో నిత్యం కొంత వందల మంది పేషెంట్లు జాయిన్ అవుతూ ఉంటారు. వారి కోసం కుటుంబ సభ్యులు వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే వారందరి కోసం ఇక్కడ అన్నార్థులు ఎంతోమంది ఉండడం చేత ఇక్కడ గమనించిన విషయం, ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఎంతో అవసరము అయిన విషయంగా ఇక్కడ అందరూ కూడా భావించారు. ఖచ్చితంగా ఇది పై అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి నిజంగా అన్నా క్యాంటీన్లో ఉద్దేశమే పేదవాడికి పట్టడ అన్నం కడుపుని 5 రూపాయలకే అన్నం పెట్టే ఒక మంచి అద్భుతమైన కార్యక్రమము. అలాంటిది ఇక్కడ అంత అవసరము ఉంది కాబట్టి దాన్ని గుర్తించిన క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ అలాంటి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసే క్రమంలో పై అధికారుల దృష్టికి కూడా నా వంతుగా నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా వారికి కూడా ఎంత అవసరం ఉందో కూడా విశ్లేషించి వారికి నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క నిర్దేశాల మేరకు ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మంచి కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది, నాయకుల ఆదరణ కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్పి చెప్తున్నాను. మా అన్నయ్యకు చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీడియా తరపుగా. జై చిరంజీవ.
కరెక్ట్గా ఎవరికైతే అందాలో వాళ్ళకంటే కాసు చాలా ఉంది మేడం. ఎందుకనంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి ముందస్తు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లాలో చాలా ఉత్సాహంగా నడుస్తున్నాయి. సుమారుగా 6 రోజుల నుండి అంటే ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం మొదలైనందుకు చాలా గర్విస్తున్నాను నేను. అలాగే మెగా అభిమానులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు నుంచే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు గుంటూరులో 6వ రోజు పొన్నూరులో ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో 1,00,000 తమలపాకుల కార్యక్రమాన్ని నిర్వహించాం. వేద పండితులు చిరంజీవి గారిని కుటుంబ సమేతంగా అందరినీ ఆశీర్వదించారు, వాళ్ళ గోత్రనామాలతో సహా. అలాగే మెగా అభిమానులు చాలామంది పాల్గొని, పొన్నూరులో అభిమానులు, గుంటూరులో అభిమానులు చాలామంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా అప్పారావు గారికి, మాదాస్ అప్పారావు గారికి, దాసరి వెంకటేశ్వరరావు గారికి, వారి బృందం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు గుంటూరు సాయంత్రం 7 గంటలకి గుంటూరులో సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా ఐ థింక్ 8 to 1,000 పీపుల్ ఉంటారండి. వాళ్ళందరికీ ఈరోజు అన్నదానం చేసే మహాభాగ్యం మాకు కలిగింది మహానటుడు చిరంజీవి గారి పేరుతో. ఇది కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం అనే ఉద్యమాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో రక్తం లేని కొరత తీసుకొచ్చిన మొట్టమొదటి మహానుభావుడు ఇండియాలో ద ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారని గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ ఇతర నటుడు ఇటువంటి ఫీట్ సాధించలేకపోయారు. చిరంజీవి గారికి ఏంటంటే మనసు చాలా గొప్పది, చాలా కరుణాజాలి ఉన్నది. ఎంతోమందికి సహాయపడుతున్నాడు ఇండస్ట్రీలో. ఆక్సిజన్ సిలిండర్స్ అని, అలాగే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చారు కోవిడ్ టైంలో. అలాగే మన కేరళకు 1 crore రూపీస్ డొనేట్ చేయడం జరిగింది. ఇటువంటి చెప్పనక్కర్లేదు, దండోపదండాలుగా ఉన్నాయని ఒక చారిటీ గురించి చెప్పాలంటే. బట్ అయితే చిరంజీవి గారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఏది కాదని లేని మనిషి అతను మనస్తత్వం. ఈ రోజున చిరంజీవి గారి అభిమానులు 40 years నుంచి ఆయనతో అభిమానంగా ఉంటూ అందరూ ఈ కార్యక్రమాలు చేపడతాం, రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడతాం, మొక్కలు నాటే చేపడతాం. చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బందికి మరియు నాతో పాటు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది మిత్రులు వచ్చారు. వాళ్ళందరూ పేరు పేరు ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా దాసరి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన చాలామందిని మొబిలైజ్ చేసి ఇక్కడ అభిమానులు చేరదీశారు. ఆళ్ళ హరి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నజీర్ గారు ఫిర్యాదులు అందుకునే కార్యక్రమం నుండి రాలేకపోయారు కాబట్టి క్షమించాలి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసరాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వడ్డానం మార్కండేయ బాబు గారికి ధన్యవాదాలు. అలాగే శంకరెడ్డి గారు, గిడితూరు సత్యం, ఆళ్ళహరి, ఎంతమందిని పేర్లు చెప్తాను చెప్పండి. ఇక్కడ చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా అందిస్తున్నందుకు TV2 వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చిరంజీవ, జై చిరంజీవ. వర్ధిల్లాలి చిరంజీవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చిరంజీవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు, రక్తదాన ఉద్యమాలు, నేత్రదాన ఉద్యమాలు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటున్న చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళకి, జనసేన నాయకులు, డివిజన్ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మనం చూస్తున్నాం, రక్తదానం అంటే భయపడే పరిస్థితి నుంచి నేనిస్తానని ముందుకొచ్చేదాన పరిస్థితి వచ్చింది. నేత్రదానం అలానే మేమందరం కూడా నేత్రదానం చేశామండి. అనేకమైన సేవా కార్యక్రమాల్లో ఈరోజు ముందుండి రాబోయే చిరంజీవి గారు ప్రతి కార్యక్రమానికి, మొన్న కేరళలో వచ్చిన వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయం, అలానే సినీ ఇండస్ట్రీలో పేదలకి డైలీ కార్యక్రమాలకు, సినీ కార్మికుల కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో చిరంజీవి గారికి భారతరత్న రావాలని చిరంజీవి ఫ్యాన్స్ తరపున, జనసైనికుల తరపున గట్టిగా కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, స్వయం కృషితో ఎవరి అండదండలు లేకుండా తెలుగు సినీ వినీల ఆకాశంలో ఉన్నత శిఖరాలు అందుకున్నటువంటి పద్మవిభూషణుడు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి పుట్టినరోజు వస్తుందనగానే 6 నెలల నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక ముస్లింకి రంజాన్ ఎలాగో, ఒక క్రిస్టియన్కి క్రిస్మస్ ఎలాగో,
ప్రజలందరికీ సంక్రాంతి దసరా ఎలాగో ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు లేకుండా జరుపుకునే అతిపెద్ద పండుగ ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు. నడకలోనూ సైతం నృత్యం చేసేటువంటి నటరాజుడు మెగాస్టార్ చిరంజీవి గారు. తన శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవా అనే విధంగా శరీరాన్ని మెలికలు తిప్పుతూ, అలాగే ఫైట్లో కానివ్వండి, తన అసమాన నటనా ప్రతిభతో తెలుగు ప్రజల హృదయాల్లోనే కాకుండా దేశ ప్రజల యొక్క హృదయాలను కొనగొట్టినటువంటి ఒక మహానటుడు చిరంజీవి గారు. ఎప్పుడైతే చిరంజీవి గారు అశేష ప్రజాదరణ పొందారో అటువంటి సమయంలో రక్తదానం లేకుండా, రక్తం అందకుండా కొన్ని వందల మంది చనిపోతున్న సమయంలో నా అభిమానుల్ని రక్తదానం ముందు వెళ్ళాలి, వాళ్ళ ద్వారా రక్తం అందకుండా మరణాలని ఆపాలని చెప్పేసి ఒక మహోద్యమాన్ని సృష్టించారు 20 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే రక్తదానం మీద ఉన్న అపోహలు పోయినాయో ఈ రోజున దాదాపు కొన్ని లక్షల మంది చిరంజీవి గారి పేరు మీద రక్తదానం చేసి కాపాడారు. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు, ఎక్కడైనా సరే రక్తం అవసరమైతే వాళ్ళకి మొట్టమొదటి గుర్తొచ్చేది చిరంజీవి గారి అభిమాని. అలాగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు నటుల అభిమానుల్ని సేవా తత్పరులుగా మార్చేటువంటి ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారే. అలాగే మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఎక్కడ ఏ నష్టం కలిగినా, ఎక్కడ ఏ ఆపద కలిగినా, ఎలాంటి ప్రకృతి విపత్తు కలిగినా పెద్ద మనసుతో మొట్టమొదటి స్పందించేది మెగా కుటుంబం ఒకటే. అలాగే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన అయితే కారణ జన్ముడు. ఈ తెలుగు ప్రజల కోసమే మెగా కుటుంబం పుట్టిందేమో అనిపించే విధంగా ఈ జాతికి అంకితమైనటువంటి కుటుంబం మెగా కుటుంబం. వాళ్ళ అభిమానులుగా మేము ఒక్క అడుగు వాళ్ళ వేస్తున్నటువంటి ఒక్క అడుగులో మేము ఒక్క అడుగు వేసినందుకు ప్రతి క్షణం ఒక అభిమానిగా గర్వపడుతూ ఉంటాం. అలాగే మేము మా ఊపిరినంత వరకు మెగా ఫ్యామిలీ ఆశయాన్ని ప్రజలకు తీసుకెళ్తూ ఉంటాం. అదే క్రమంలో ఈ రోజున గుంటూరు జీజీహెచ్లో మాధవ సప్పారావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇలాగ అందరం కూడా కలిసి ఈ రోజున పేదవాళ్ళకి దాదాపుగా 900 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే వాళ్ళందరి బృందానికి పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, క్షమించాలి. వాళ్ళ బృందాలందరికీ కూడా, ఎందుకంటే ఒకరితో అయ్యే పని కాదు ఇది. ఆ చిరంజీవి గారి అభిమానం అనగానే అందరూ వస్తూ ఉంటారు కుల మతాలకు అతీతంగా. ఇంకా మా శంకర్ రెడ్డి గారు అయితే ఆయనకి అసలు మేము అనుకుంటే మాకన్నా ప్రాణం ఆయనకి. అలాగా కుల మతాలకు అతీతంగా మేము అందరం కూడా చిరంజీవి గారి పట్ల నడుస్తామని, అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి భావజాలని ప్రజలకు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏ స్థాయికని మేము వెళ్తామని చెప్పి కోరుకుంటాం. నా పేరు మామిడి రామారావు. మనం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని గురించి చెప్పుకోవాలంటే మనకి తెల్లవారులు చెప్పినా కానీ తరగని ముద్రాది. చిరంజీవి గారు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జనం గుండెల్లో పోతుకుపోయాడు. చిరంజీవి గారు అంటేనే ఒక ఆరాధ్య దైవం. రక్తదానం కానీ, అన్నదానాలు కానీ, ప్రతి దానాల్లో కూడా అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప. ఆయన పేరు చెప్పి ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడుండా మన రాష్ట్రం మొత్తం కూడా అన్నదాన కార్యక్రమాలు, ఆయన పుట్టినరోజుకి కేకులు కట్ చేసుకొని పండగ చేసుకునే వాతావరణం వస్తుంది. కాబట్టి అందరూ కూడా గొప్పగా ఈ రాజకీయ పార్టీని, జనసేన పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలలో భాగంగా ఇవాళ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి అభిమానులుగా ఉండటం, ఆయన కాకుండా ఆయన కుటుంబం నుంచి కూడా మంచి నటులను కానీ ఆయన కుమారుడైన పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని అందించారు. కుమారుడని ఎందుకంటున్నారంటే ఆయన తండ్రిలానే అతను ట్రీట్ చేశాడు. మొన్న మధ్య చూసాం, ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒక తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఆశీర్వాదం తీసుకున్నారో అట్లా తీసుకున్నారు. ఆయన సేవా గుణాన్ని పణుకుపుచ్చుకొని మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో రాణించి గొప్ప వ్యక్తిగా మనం చూస్తూనే ఉన్నాము. చిరంజీవి గారి సేవా కార్యక్రమాల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో చాలా సేవలు అందిస్తున్నారు. ఆయన అభిమానులుగా రక్తదానాలు కానీ, నేత్రదానాలు కానీ ఆయన అభిమానులు ముందుకు వచ్చి చేయటం చాలా గర్వకారణమైన విషయం. ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ద్వారా చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. మొన్న కరోనా టైంలో సినీ పరిశ్రమకు సంబంధించి కార్మికులను ఆదుకునే విషయంలో కానీ, జనాలకి గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కానీ చాలా సహాయం చేయడంలో ముందు ఉంటున్నారు చిరంజీవి గారు. మొన్న కేరళలో జరిగిన వరదల్లో కూడా భారీ సహాయం అందించి ఉన్నారు. ఆయన ఏ విపత్తు జరిగినా కూడా సహాయం చేయడంలో ముందుంటారు. ఆయన అభిమానులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇవాళ వారోత్సవాల్లో భాగంగా పొద్దున ఆకుపూజ కార్యక్రమం జరిగింది పొన్నూరులో. ఇప్పుడు సమగ్ర వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం పాల్గొనడం జరిగింది. చిరంజీవి గారు ఇలానే
వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన అభిమానులుగా రాష్ట్ర ప్రజల తరపు నుంచి కానీ అందరి తరపు నుంచి కానీ మేము గట్టిగా కోరుకుంటున్నాం.